శ్రీ గురుభ్యో నమః. స్వాధ్యాయం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఆముష్మిక సోపానాలు గ్రంథ సంకలనంలోని పంచతత్వ వివేకము అనే గ్రంథాన్ని పఠించుకుంటున్నాం. ఆ గ్రంథంలోని ఐక్యతత్వాన్ని పఠించుకుంటున్నాం. ఐక్యతత్వంలో మహావాక్యాల్ని చెప్పుకున్నాం. ఈ మహావాక్యాల్లో మొదటిదైన ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యాన్ని గురించి పూర్తిగా విశ్లేషించుకున్నాం. ఇప్పుడు రెండో మహావాక్యమైన అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యాన్ని విపులంగా విశ్లేషించుకుంటున్నాం. శ్రీ గురుభ్యో నమః. అహం బ్రహ్మాస్మి, ఇది యజుర్వేద జ్ఞానకాండలోని బృహదారణ్యకోపనిషత్తు నందలి వాక్యము. దీనిని అనుభవ వాక్యం అందురు. అనగా తాను స్వానుభవముతో విచారించుకొని తన స్వరూపమును అనుభవపూర్వకముగా చెప్పిన వాక్యము. ఇందు అహం బ్రహ్మ అస్మి అను 3 పదములు కలవు. అందు అహం అనున్నది జీవవాచకము, బ్రహ్మ ఈశ్వరవాచకము, అస్మి ఐక్యమును బోధించు క్రియాపదము. అహం అనగా నేను అని అర్థము. పరిపూర్ణం పరాత్మాస్మిన్ దేహే విద్యాధికారిణి బుద్ధే సాక్షితయా స్థిత్వా స్ఫురన్నహమితీర్యతే. పరిపూర్ణుడగు పరమాత్మయే జ్ఞానాధికారియగు మానవోపాధి యందు బుద్ధికి సాక్షిగా నుండి నేనని స్ఫురించుచున్నాడు. అనగా అధిష్టానము యొక్కయు అంతఃకరణ యొక్కయు తాదాత్మ్యమందు అహం అను పదము పుట్టినది. కేవల అధిష్టానము నిర్వికారమగుటచే నేను అనదు. కేవల అంతఃకరణ జడము కనుక నేను అనజాలదు. ఈ రెంటి తాదాత్మ్యమందు ఆత్మసత్తా అంతఃకరణ యందు ప్రతిఫలించుటచే నేను అను వృత్తి పుట్టినది. ఎట్లనగా సూర్యుని యందు దహనశక్తి ఉన్నను సూర్యుడు దేనిని దహింపడు. సూర్యకాంతపు రాయి స్వయముగా దేనిని దహించదు. కానీ సూర్యకిరణములు సూర్యకాంతపు రాయి ద్వారా ప్రసరించినప్పుడు దేనినైనను దహించగలవు. అట్లు అధిష్టానముగు చైతన్యాంశ అంతఃకరణ యందు ప్రతిఫలించి నేను అను స్ఫురించి అందుపైన దేహత్రయములను కల్పించుకొని అవన్నీయూ కలిసి నేనని పలుకుచుండును. అనగా అహం అను పదమునకు వాచ్యార్థము అధిష్టానము, అంతఃకరణ చిదాభాసుడు, దేహత్రయములు, అవస్థాత్రయములు మొదలైనవి. ఇట్టి అహంకారము వికారవంతము కనుకను సుషుప్తి యందు లేకపోవచున్నది కనుకను అది బ్రహ్మ కాజాలదు. కనుక లక్షణావృత్తిచే విచారించవలెను. దృష్టాంతమందు సూర్యకాంతపు రాయే వస్తువులను తగలబెట్టినట్లు కనిపించినను తగులబెట్టు సత్తా సూర్యునిదే అయినట్లు అంతఃకరణ వద్ద నేను అని సర్వశక్తివంతమైన దాని వలె స్ఫురించినను ఇట్టి స్ఫురణకు ఆధారము చైతన్య సత్తాయే కనుక అహం పదమునకు లక్ష్యార్థము బుద్ధికి సాక్షియగు చైతన్యము ప్రత్యేగాత్మయేనని తెలియవలెను. కనుకనే పై శ్లోకమందు దేహే విద్యాధికారిణి అను విశేషణముచే సాధన చతుష్టయ సంపత్తి పరుడగు బ్రహ్మ విద్యాధికారి యందు అహం అను పదము లక్షణావృత్తిచే అధిష్టానముగు చైతన్యమునే స్ఫురింపజేయుచున్నదని చెప్పి ఉన్నాడు. బ్రహ్మ శ్లోకం. స్వతః పూర్ణః పరాత్మాత్ర బ్రహ్మ శబ్దేన వర్ణితః అస్మిచ్ఛైక్య పరామర్శ స్తేన బ్రహ్మ భవామ్యహం.
స్వాభావికముగా దేశకాల వస్తు పరిచ్ఛేదరహితమైన పరమాత్మయే ఈ వాక్యమందు బ్రహ్మశబ్దముచే చెప్పబడెను. అనగా సర్వోపాధులందు సర్వ అంతఃకరణల ద్వారా నేను అని స్ఫురించుటకు ఆధారముగు వ్యాపక చైతన్యమే బ్రహ్మ. ఇచ్చట బ్రహ్మ అనగా సర్వోపాధులు సర్వాంతఃకరణలు అధిష్టాన చైతన్యము కలిసి బ్రహ్మకు వాచ్యార్థము, అధిష్టాన చైతన్యము లక్ష్యార్థము. తర్వాత అస్మి అయితిని అని అర్థము. అనగా ఒక ఉపాధి యందు అహం అను పలుకు ద్వారా స్ఫురించుచు బుద్ధికి సాక్షిగానున్న చైతన్యమే సర్వాంతఃకరణల సాక్షిగానున్నది. కనుక నేను బ్రహ్మనైతిని అని చెప్పబడింది. అయితిని అను క్రియాపదము వాడుటచే అది వరకు తాను బ్రహ్మ కాక ఇప్పుడు నూతనముగా అయినట్లు గోచరించుచున్నది. కానీ అట్లు కాదు. తానెప్పుడునూ బ్రహ్మమే అయినను అజ్ఞానము చేత జీవుడైనట్లు భావించెను. ఇప్పుడు అజ్ఞానము పోయి స్వస్థితి తెలియబడుటచే అయితినని చెప్పవలసి వచ్చినది. ఎట్లనగా ఒకడు తన వద్దనున్న వస్తువే అజాగ్రత్తచే ఉన్నట్లు గుర్తించకపోయినదని బాధపడెను. ఆప్తునిచే తన వద్దనే ఉన్నట్లు తెలుసుకున్న తర్వాత ఎవరైనను ఆ వస్తువు ఏమైనదని ప్రశ్నించినచో దొరికినదని సమాధానము చెప్పును. నిజమునకు ఇది వరకు పోనూ లేదు, ఇప్పుడు దొరకనూ లేదు. పోయినదను ప్రతీతిని బట్టి దొరికినదను ప్రతీతి రావలసి వచ్చెను. అట్లే జీవుడనైతినను పూర్వపు ప్రతీతి వలన ఇప్పుడు బ్రహ్మనైతినని ప్రతీతి వచ్చినది. నిజమునకు తానెప్పుడునూ జీవుడు కాలేదు. తెలిసినను తెలియకున్నను బ్రహ్మమే అయి ఉన్నాడు. ఇంతవరకు పట్టించుకున్నాం. కొద్దిగా విశ్లేషించుకుందాం. అహం బ్రహ్మాస్మి మహావాక్యం రెండోది. ఈ అహం బ్రహ్మాస్మిలో 3 పదాలు ఉన్నాయి. అహం బ్రహ్మ అస్మి. ఇందులో అహం అనే పదానికి ఒక శ్లోకం చెప్పారు. ఈ అహం అనే పదంలో ఈ అహంలో ఏది అహం అంటోంది ఏది అంటే అధిష్టానము యొక్కయు అంతఃకరణ యొక్కయు తాదాత్మ్యమందు అహం అను పదము పుట్టినది. అధిష్టానము అంతఃకరణ ఈ రెంటి యొక్క తాదాత్మ్యం, ఈ రెంటి యొక్క కలయిక వల్ల అహం అనే పదం పుడుతోంది. కేవల అధిష్టానమేమో నిర్వికారము కాబట్టి అది నేను అనలేదు. కేవలం అంతఃకరణేమో జడము కాబట్టి అది నేను అనలేదు. ఈ రెంటి యొక్క కలయిక వలన, ఈ తాదాత్మ్యం వలన ఆత్మసత్తా అంతఃకరణ యందు ప్రతిఫలించుటచే ఈ రెంటి యొక్క తాదాత్మ్యం వలన ఆత్మసత్తా అనేది పుట్టి అది అంతఃకరణలో నేను అని వృత్తిని పుట్టిస్తుంది. అది ఎట్లాగో అంటే సూర్యకాంతి బాగా ఫోకస్ చేస్తే ఒక గ్లాస్ ఉంటుంది, దాన్ని ఏమంటారు, భూతద్దం మీద ఫోకస్ చేస్తే దాని కింద ఏదైనా పేపర్ పెడితే కాలిపోతుంది. యాక్చువల్గా కాలింది సూర్యుడి వలననే, కానీ డైరెక్ట్గా సూర్యుడు అయితే కాల్చలేదు పేపర్ని, భూతద్దం వలన కాలింది. కానీ అలానే భూతద్దం కాల్చిందా అంటే భూతద్దము కాల్చలేదు. ఓన్లీ సూర్యుడు కాల్చలేడు, ఓన్లీ భూతద్దము కాల్చలేదు. సూర్యుడిలో భూతద్దము అనేది అడ్డంగా పెట్టి తాదాత్మ్యం చెందబట్టి నేను అనే ఒక ఈ కారణం మంట ఎలా పుట్టిందో అహం అనేది ఈ అధిష్టానము ఈ అంతఃకరణ రెండిటి ఈ యొక్క తాదాత్మ్యం చేత ఆత్మసత్తా పుట్టి నేను అంటోంది, అహం అనేది అంటోంది. కాబట్టి అహం అనే పదమునకు వాచ్యార్థము అధిష్టానము. అందువలన అహం అనే పదానికి అంటే అధిష్టానము అని ఎలా చెప్పేస్తాం డైరెక్ట్గా? అహము అంటే అక్కడ అధిష్టానము అంతఃకరణ రెండు పుడితేనే కదా అహం అయింది. అంటే అంతఃకరణ చిదాభాసుడు దేహత్రయములు అవస్థాత్రయములు మొదలైన అధిష్టానమును అంతఃకరణ అయిన చిదాభాసుడు దేహత్రయములు అవస్థాత్రయములు ఇవన్నీ ఈ రెండు అన్ని కలిపి అది అహం అయింది. ఇట్టి అహంకారము వికారవంతము కనుక సుషుప్తి యందు లేదు కనుక
ఇది బ్రహ్మ కాజాలదు. కనుక లక్షణావృత్తి సుషుప్తి అందులే అది అంతఃకరణతో కలిస్తే మాత్రమే నేను అవుతోంది అనుకుంటే సుషుప్తిలో లేదు అని అర్థమవుతుంది. కానీ సుషుప్తిలో కూడా ఉన్నది. సుషుప్తి కూడా మనకి తెలుస్తోంది తర్వాత. అంటే ఏంటి? అది సుషుప్తిని కూడా దాటి ఉన్నది. అంటే ఈ కేవలం ఆత్మసత్తా మాత్రమే కాదు, ఆత్మసత్తాన్ని దాటి కూడా ఉన్నది. దృష్టాంతమందు సూర్యకాంతప్రాయే వస్తువును తగలబెట్టినట్టు కనిపించినను తగలబెట్టు సత్తా సూర్యునిదే అయినట్లు, అంటే తగలబెడుతోంది భూతద్దమే అని చెప్పి తెలుస్తోందా కానీ అసలు తగలబెట్టే ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే సూర్యుడు. కాబట్టి ఇట్టి స్ఫురణకు ఆధారము చైతన్య సత్తాయే కనుక ఈ అహం అనే స్ఫురణకు ఆధారము ఆ చైతన్య సత్తా. అహం పదమునకు లక్ష్యార్థము బుద్ధికి సాక్షియగు చైతన్యము ప్రత్యేగాత్మయేనని తెలియవలెను. కనుకనే పై శ్లోకమందు దేహి విద్యాధికారిణి అను విశేషముచే, అంటే విద్యాధికారిణి అంటే సాధనా చతుష్టయం యొక్క సంపత్తి కలిగిన ఒక బ్రహ్మ విద్యాధికారి, ఒక బ్రహ్మజ్ఞానం తెలిసిన ఆయన అహం అనే పదానికి లక్షణావృత్తిచే అహం అనే నేను అని అంటే ఆయన నేను అన్నారు అంటే అది లక్షణావృత్తిచే అధిష్టానముగు చైతన్యంచే స్ఫురింపజేస్తున్నదని చెప్పి ఉన్నాడు. ఈ చైతన్యంనే స్ఫురింపజేస్తున్నది. నేను అంటే ఈ దేహాన్ని కాదు, ఈ అంతఃకరణని కాదు, ఆత్మసత్తాని కాదు, అవేమీ కాదు, వాటిని మించిన అధిష్టానాన్ని తెలియజేస్తోంది. అదే అంటారు కదా రమణ మహర్షి, ఆ నేనేంటో తెలుసుకొని నేను 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 అక్కడికి వెళ్ళా, నేను ఇక్కడికి వచ్చా, నేను అలా చేశా, నేను ఎంత చేశా, నాకెందుకు ఇలా అయింది అని ఆయన అన్ని క్వశ్చన్లు అడుగుతుంటే ఆ నేను నేను అనుకుంటున్నావు కదా, ఆ నేనెవరో తెలుసుకో, ఆ నేనెవరో విచారించు అంటారు ఆయన. ఈ విచారణే ఈ బ్రహ్మ విద్య విచారణ. దీన్ని మనం ఇలా పుస్తక పఠన రూపంలో విచారించుకోవాలి, అలాగే ధ్యాన రూపంలో అంతఃకరణ నిధిధ్యాస అంటారు కదా, నిధిధ్యాస పఠన ద్వారా విచారించుకుంటే ఆ నేను అనేది ఏదో తెలుసుకుంటే అదే అహం అంటే నేను అంటే అనేది తెలిస్తే అప్పుడు మనకి ఈ బాధలన్నీ ఉండవు అనేది చెప్తారు. నెక్స్ట్ బ్రహ్మము. బ్రహ్మం అంటే ఏంటంటే స్వాభావికంగా దేశకాల వస్తు పరిచ్ఛేదరహితమైన పరమాత్మయే ఈ వాక్యమందు బ్రహ్మశబ్దముచే చెప్పబడిన. బ్రహ్మశబ్దం అంటే ఏంటంటే అన్ని కాలాల్లోనూ, అన్ని దేశాల్లోనూ, అన్ని ప్లేసెస్లోనూ టోటల్గా అన్ని చోట్ల ఉండేది బ్రహ్మము అని కదా. అనగా సర్వోపాధులందు సర్వాంతఃకరణ ద్వారా నేను అని స్ఫురించుటకు ఆధారముకు వ్యాపక చైతన్యమే బ్రహ్మ. ఎవరికి వాళ్ళు అందరూ, ఈవెన్ జంతువులైనా సరే నేను నేను అనేది ఎక్కడ స్ఫురిస్తోందో, ఎక్కడ చూస్తోంది, ఎక్కడ స్ఫురణ కలుగుతోందో అదంతా బ్రహ్మమే. సర్వాంతఃకరణలు అధిష్టాన చైతన్యము కలిసి బ్రహ్మకు వాచ్యార్థము. బ్రహ్మకు వాచ్యార్థం ఏంటంటే సర్వ అంతఃకరణలు, మొత్తం అందరి అంతఃకరణలు. ఈవెన్ కొండలు కూడా ఓ అంటే ఓ అంటాయి అని చెప్పి రీసౌండ్ ఇస్తాయి అంటారు. వాటికి కూడా అంతఃకరణ ఉండొచ్చు, ఉండదేమో. అందుకే కదా మన పురాణాల్లో భద్రాచలం అంటే అది కొండ రూపంలో తపస్సు చేశాడు అని చెప్పి అంటారు. కొండలు కూడా తపస్సు చేస్తాయి, వాటి మీద కూడా దేవుళ్ళు వస్తారు, వాటిలో కూడా చైతన్యం ఉంటుంది, అవి కదులుతాయి. కాకపోతే ఆ కదలిక మనకు తెలీదు. చాలా 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 ఏళ్ళకి ఎక్కడో కొద్దిగా మార్పులు వస్తుంటాయి. అట్లా మారిదే కదా భూమి కూడా. అదే మూమెంట్ కదా, మూమెంటే కదా ఎనర్జీ అంటే. ఆ ఎనర్జీనే చైతన్య సత్తా. అధిష్టాన చైతన్యము కలిసి బ్రహ్మకు వాచ్య. సర్వాంతఃకరణలు అధిష్టాన చైతన్యము కలిసి బ్రహ్మ అనే పదానికి వాచ్యార్థము అన్నారు. నెక్స్ట్ మూడవ పదం ఏంటంటే అస్మి. అహం బ్రహ్మ అస్మి. ఈ అస్మిలో ఏంటంటే అస్మి అంటే అయితిని అనే క్రియాపదము. అయితిని అంటే ఏంటి అంటే కొత్తగా బ్రహ్మనయ్యాను అని చెప్పా, అంటే ఇంతకుముందు బ్రహ్మ కాదు అనే అంటే కాదు. మనకి తెలిసిన మన దగ్గర ఒక వస్తువు ఉంటుంది అనుకోండి, ఆ వస్తువు లేదు అని మనం అనుకుని దొరికిన తర్వాత దొరికింది ఇప్పుడు ఉంది అని ఎలా అంటామో, ఆ దొరకు లేదు అనుకొని ఇప్పుడు ఉన్నది అని ఎలా అంటామో, ఇది బ్రహ్మము. అంతకుముందు కూడా బ్రహ్మమే అయినా అప్పుడు మనం గుర్తించలేకపోయాం కాబట్టి, అజ్ఞానంతో ఉండి ఉంటాం కాబట్టి, అప్పుడు గుర్తించలేదు కాబట్టి జీవుడు అనుకుంటాము. గుర్తించిన తర్వాత బ్రహ్మము అయితిని అని వస్తుంది ఈ పదము. ఇప్పుడు అజ్ఞానం పోయి స్వస్థితి తెలియబడుటచే అయితిని అని చెప్పవలసి వచ్చింది అని చెప్పి చెప్తున్నాడు, దానికి ఉదాహరణగా అనమాట. అలాగే నిజమునకు ఇది వరకు పోనులే, ఆ వస్తువు ఎప్పుడు ఇంతకుముందు పోను లేదు, ఇప్పుడు దొరకడం లేదు. పోయిందని ప్రతీతిని బట్టి దొరికింది అనే మాట చెప్పాము. అట్లాగే జీవుడు ఒకప్పుడు బ్రహ్మ కాకపోవడం లేదు, కొత్తగా బ్రహ్మ అవడము లేదు. అప్పుడు అజ్ఞానంతో ఉన్నాం కాబట్టి జీవుడు అనుకుంటున్నాం, ఇప్పుడు బ్రహ్మ అని తెలుస్తుంది కాబట్టి మనం బ్రహ్మను అయితిని అని చెప్పి అనుకుంటున్నాం అని చెప్తున్నారు.
ఇంతవరకు విశ్లేషించుకున్నాం. మిగిలింది తర్వాత విశ్లేషించుకుందాం. శ్రీ గురుభ్యో నమః. నాకు కొంచెం కుదరక అప్పుడప్పుడు పెడుతున్నా, తర్వాత త్వరలో కంటిన్యూస్గా పెట్టడానికి ప్రయత్నిస్తా. ఈ పుస్తకం చదవకపోతే నాకు మనసు ఒప్పదు ముందు. ఇప్పటిదాకా వింటూ ప్రోత్సహిస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి ఇలాగే విని నన్ను ప్రోత్సహించాలని ప్రార్థిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః.